ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదపద్మాలకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురుదేవుల పాదపద్మాలకు, ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతుల పాదపద్మాలు నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఫ్రెండ్స్, మనందరం ఉన్నాం. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి యొక్క జీవితం గురించి, ఆయన ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా జరిగింది అన్నది బాల్యం దగ్గర నుంచి మనం ఒక్కొక్కటిగా మరి చదువుకుంటున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము. చక్కగా 3 చాప్టర్స్ పూర్తి చేసుకుని యోగి గోపాలస్వామి దర్శనం 4th చాప్టర్ లోకి వచ్చామండి. ఈయన చిన్నప్పుడు చదువుకోవటానికి 5th క్లాస్ పూర్తి చేశాక వేరే స్కూల్ కి వెళ్ళడం, అక్కడ ఒక ఇద్దరు అన్నదమ్ములు పరిచయం కావడం, వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీతో కూడా వీళ్ళకి పరిచయం అవ్వడం, వాళ్ళ యొక్క బావగారు ఈయన మ్యాథ్స్ లో వెనుకబడటం వల్ల వాళ్ళ బావగారు మ్యాథ్స్ ట్యూషన్ చెప్తానడం, ఈ రోజు ట్యూషన్ కి వెళ్ళడం సాయంత్రం సమయంలో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గురు స్వామి గారు వచ్చారు. ఆ స్వామి గారిని దర్శనం చేసుకోవడానికి ఈయన వెళ్తారు. ఆ స్వామి గారిని చూస్తే ఈయనకి ఈయన్నే చూసుకున్నట్టు ఎక్స్రే తీస్తే ఎలా అనిపిస్తుందో అలాంటి అనుభవం ఈయనకి కలిగింది. ఏంటి ఈ మనిషికి నా రహస్యాలన్నీ తెలుసును అని అనుకున్నాడు. ఇలా రాని అతను దగ్గరికి పిలిస్తే దగ్గరికి వెళ్ళి కుర్చీ చేతుల్ని దాదాపుగా తాగుతున్నట్టు నిలుచున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన నవ్వుతూ తన కుడి చేతిని చాచి క్షణం పాటు ఏం చేశారు, శ్రీ అమ్మగారి నొసటును పట్టుకుని వెనక్కి తీసుకున్నారు. ఇంకా ఈయనకి చెప్పలేని, వర్ణించటానికి సఖ్యం కాని ఒక ఆనంద తరంగాలు అతడి నుదుటి నుంచి పైకి లేచి ఆయన శరీరాన్ని అంతా కూడా ముంచెత్తేస్తాయి. ప్రతి రాత్రి కూడా ఈయన పొందుతున్న అనుభూతి కంటే ఇది చాలా వేరుగా ఉంది అని చెప్తున్నారు. ఆయన మనస్సులో సముద్రపు కల్లోల తరంగాలన్నీ కూడా ఆగిపోయి, ఆ జలతరం కెరటాలు లేని ఎలా ఉందంటే, సరసంతా కూడా శాంతంగా ఎలా అయితే ఉంటుందో అలాంటి ఏకమైన రీతిలో మాత్రమే ఈయన అనుభవాన్ని పొందాను అని చెప్తున్నారండి. ఎందుకంటే అవతల చప్పుళ్ళేమి ఈయనకి వినిపించట్లా. అంటే శూన్యంలోకి వెళ్ళిపోయారు ఇంక వెంటనే. ఆ మనస్సు అగాధంలోంచి ఒక అర్థం కాని పాట ఈయనకి వచ్చింది. అప్పుడు కళ్ళమ్మట నీరొచ్చేసినాయి అన్నమాట వీనికి. అప్పుడు ఏం చేశారంటే వెంటనే వెనుదిరిగి అక్కడి నుంచి ఇంటికొచ్చేసారు. ఇంటికొచ్చేసి చక్కగా వెళ్ళి వాళ్ళ యొక్క పనస చెట్టు కింద కూర్చుంటే కాసేపటికి వాళ్ళ అమ్మ చూసి ఏమైంది రా వచ్చి తిను అని అడుగుతారు. ట్యూషన్ లేదు అని చెప్తారు. ఎందుకంటే ఎంతైనా కన్నతల్లి కాబట్టి తిండి పెట్టడం అంటే ఏ బిడ్డకైనా అమ్మకి చాలా ఇష్టం కదా. మరి మిగతాది కొనసాగిద్దామండి. మర్నాడు నేను ట్యూషన్ కి వెళ్ళేసరికి రామస్వామి గారు ఇతరులు నిన్న ఏం జరిగిందంటూ అడుగుతూనే ఉన్నారు. కానీ నేనేమీ చెప్పలేదు. అటువంటి రహస్యాలను ప్రేమికులు పంచుకునే విషయాల్లాగా దాచుకోవాలని తట్టింది నాకు. వాటిని బంగారంలాగా, అమూల్యమైన వజ్రాల్లాగా భద్రంగా భోషాణంలో దాచుకోవాలి. తగిన సమయం వచ్చినప్పుడు ఇతరుల ప్రయోజన కోసం వాటిని బహిరంగంగా ప్రదర్శించవచ్చు. పిళ్ళై కుటుంబం నుంచి ఇతని పేరు గోపాల పిళ్ళై అని, అతని మీద గౌరవం కొద్దీ అతనిని గోపాలస్వామి అని పిలుస్తారని తెలుసుకున్నాను. చాలా ఏళ్ల తర్వాత ప్రభు అనే ఒక ఆయన అచ్చొత్తించి ప్రచురించిన ఆయన బోధనల సంగ్రహాన్ని అరుల్ మోజిగల్ విజ్ఞానపు తీపి పలుకులు అనే పేరుతో చూడటం తటస్థించింది. క్రమరహితంగా ఇష్టమొచ్చినట్టు పేజీలు తిప్పుతూ ఉంటే నా కళ్లకు కనిపించిన మొదటి పేజీ మీద గోపాలస్వామికి ఇష్టమైన పలుకులు, ఆయన తరచుగా చెప్పే మాటలు ఆనందోహం, ఆనందోహం, అచలపరోహం అనేవి ఉన్నాయి. దాదాపు 6 ఏళ్ల క్రితం నేను ఆయనను కలుసుకున్న రోజున విన్నదదే పాట అని నాకు అర్థమయ్యింది. అప్పుడు స్పష్టంగా నేను ఆ మాటలను తెలుసుకోలేకపోయాను. ఎప్పుడైతే వాటి అర్థం నాకు తెలిసిందో కొద్దిసేపటికైనా అది నేను అనుభవించానని అనుకున్నాను. ఆనందోహం, ఆనందోహం, అచలపరోహం, అచలపరోహం.
అచల పరోహః. నేను ఆనందాన్ని, నేను ఆనందాన్ని, కలతల కందని వాణ్ణి నేను, కలతలకు దొరకని వాణ్ణి నేను అని దాని అర్థం. దక్షిణ ట్రావెన్కోరులోని కొల్లంకోడులో 1900 సంవత్సరంలో ఆగస్టులో గోపాల పిళ్ళై పుట్టారు. ఆయన తల్లి కున్ని పరాంబ, వీటిల్ కొచ్చు కుంజమ్మ, తండ్రి నారాయణ పిళ్ళై గారు. ఆయనకు 2 అన్నలు, 2 అక్కలు. వాళ్ళ కుటుంబం తర్వాత తిరువనంతపురానికి, త్రివేంద్రానికి మారింది. పెద్దన్న శంకర పిళ్ళై గారు ఆ కుటుంబాన్ని సాకేవారు. హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన విద్వాన్ శ్రీ వరాహం ఈవి పిళ్ళై గారు గోపాల పిళ్ళై గారి బాల్య స్నేహితుడు. ఆయన చెప్పినది ఏమంటే, ఫోర్ట్ హై స్కూల్లో విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి గోపాల పిళ్ళై గారి పద్ధతులే వింతగా ఉండేవంట. ఆయన చాలా గంటలు కూర్చుని కళ్ళు తెరిచే ధ్యానం చేసేవాడు. తరచుగా సమాధిలోకి వెళ్ళేవాడు. ఓసారి ఆయనకు 12 ఏళ్లున్నప్పుడు వెన్ను విల్లుగా వెనక్కి వంగి ఉండగా పాసిన పెట్టు వేసుకుని మధ్యాహ్నపు సూర్యుణ్ణి సూటిగా చూస్తున్న ఆయనను చూశారంట. ఆయన అన్నగారు శంకర పిళ్ళైకి ఈ విషయం చెప్పగా ఆయన, మీరు జోక్యం చేసుకోకండి, అతనికి ఏది ఇష్టమో దానినే చేసుకోనివ్వండి అని జవాబు రాశారంట. చూసారా ఫ్రెండ్స్, ఆయనకి ఏది ఇష్టమైతే అదే చేసుకోమని చెప్పాడు వాళ్ళ అన్నగారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన ఇష్టాలన్నీ మన పిల్లల మీద రుద్దేసి, మీరు అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చేయాలి, అది చేయకూడదు, ఇలా మనం ఎన్నో వాళ్ళ మీద మన అభిప్రాయాలను రుద్దుతూ ఉంటాం. మన మాట వినకపోతే ఇనలేదని బాధపడతాం. కానీ ప్రతి వ్యక్తి కూడా, మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క సోల్కి ఒక డిజైన్ ఉంటుంది. దాని ప్రకారమే వాళ్ళు వెళ్తూ ఉంటారండి. మనం ఇంకా వాళ్ళకి చేతనైన సహాయం చేయాలి గానీ, ఆధ్యాత్మిక వికాసం కోసం మనం వాళ్ళకి ఆటంకాలు అనేవి కల్పించకూడదు. 20 ఏళ్లప్పుడు ఇంకా సెకండరీ స్కూలు పరీక్ష కూడా ఉత్తీర్ణం కానప్పుడు ఆయన తల్లి బాగా కష్టపడి చదవమని ఒప్పించడానికి ప్రయత్నించింది. నేను కావాలనుకుంటే సులువుగానే కాగలను. కానీ ఎందుకు? ఎలా అయినా నేను డబ్బు కోసం గాని, లాభం కోసం గాని పని చెయ్యనని నిశ్చయించుకున్నాను. నన్ను ఒకరు కనిపెట్టుకుని సాకుతారు అని గోపాలస్వామి జవాబు చెప్పాడంట. ఆ తరువాత ఆయన స్కూల్‌కి వెళ్ళడం మానేశాడు. చూసారా ఫ్రెండ్స్, మనం ఒక్క అడుగు వేస్తే మన ఎనకాల ఆ గురువులే మనల్ని చూసుకుంటారు. అదే ఈ ఉదాహరణ. నన్నొకళ్ళు సాకుతూనే ఉంటారని చెప్పారు చూడండి. నాకు డబ్బే అవసరం లేదన్నాడాయన. యవ్వనంలో గోపాల పిళ్ళై విచిత్రమైన స్థలాల్లో తిరగడానికి ఇష్టపడేవాడు. ఆయనకిష్టమైన ప్రదేశాలలో ఒకటి ముట్టతర. ఆయన కంటే ముందు శ్రీ నారాయణ గురువు, చట్టాంబి స్వామి, శ్రీ నారాయణ గురువు కథ అనే అధ్యాయంలో 54వ పేజీ చూడమని చెప్తున్నారండి. ఆయన గురించి తెలుసుకోవాలంటే. ముట్టతరకు వెళ్తూ ఉండేవాళ్ళు. ముట్టతర దగ్గర ఎవరైనా మొదట వెలుగులీనే పచ్చని వరి పొలాల్లో ఎకరాలకు ఎకరాల పాటు నడుస్తారు. ఆ పొలాలు అంతం కాగానే సముద్ర తీరపు స్వచ్ఛ ధవళ సైకతాలు చాలా ఇసుక దిబ్బల్లా మొదలయ్యేవి. ఇంకా పైకి గాఢ నీలపు అరేబియన్ సముద్రం కనిపించేది. దాని కెరటాలు ఒక్కోసారి పైకి లేస్తూ ఒడ్డు మీద హోరు చేస్తూ చితికిపోయేవి. ఒక్కోసారి ఇసుకల్లోకి నెమ్మదిగా దొర్లుతూ రకరకాల కడలి చిప్పలను వదిలిపెట్టేవి. ఆయన స్నేహితుడైన ఈవి పిళ్ళై గారు, గోపాల పిళ్ళై గారితో పాటు చాలా సార్లే ముట్టతరకు ప్రయాణం చేశారని చెప్పారు. వరి పొలాల్లో నడుస్తూ ఉండగా ఆయన వేదాంతం గురించి చాలా ఉపన్యసించేవారట. ఇసుక దిబ్బల పక్కకు రాగానే గోపాల పిళ్ళై గారు మౌనంలో దిగిపోయేవారంట. వీరాసనంలో కదలకుండా కూర్చుని కళ్ళు తెరుచుకుని చాలాసేపే ఉండేవారాయన. ఆ సమాధిలోంచి బయటికి వస్తూ విచిత్రమైన గుర్రు గుర్రుమనే ధ్వనులు చేసేవాడు. అప్పుడప్పుడు ఏ కారణము లేకుండానే గట్టిగానే నవ్వాడాయన. ఇది చూసి ఈవి పిళ్ళై భయపడిపోయేవారు. ముట్టతరం దాటిన తరువాత పుంతార దగ్గర పూర్తిగా నిర్జనమైన వట్టపనమూడు అనే అటవీ ప్రాంతం ఉందని రాశారు ఈవి పిళ్ళై గారు. జై గురుదత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా చదివేటప్పుడు అక్షర దోషాలు ఏమైనా వస్తే మీరందరూ కూడా సహృదయంతో నన్ను క్షమించండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను
తెలియచేయండి. జై గురుదత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ. నా ఛానల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.